హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. దుర్గా, ఖాసిం ఉన్మాదిలో అరుస్తూ టెంట్ కేసి పరుగు తీసింది కళావతి. అక్కడున్న ఒక కర్రతో కాలుతున్న టెంట్ని తాళని తప్పించి చూసింది. అందులో కాలిన గాయాలతో స్పృహ తప్పిన ఖాసింని, పొగబారినట్టున్న దుర్గాదాస్ని చూసింది. కళావతి ఆనందానికి అవధులు లేవు. దుర్గాదాస్కి ఏం కాలేదు. ఇంత మంటలు అతన్ని కాల్చలేదు. పొగ మసి పూసినట్టుగా అంటుకుని ఉన్నాయి, అంతే. ఖాసింని, దుర్గాదాస్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో పడింది ఆమె. జరుగుతున్న వింతకు ఒక రకంగా షాక్ తిన్న గురురాజప్ప ఎందుకలా దుర్గాదాస్ మిగిలిపోయాడో గ్రహించుకుని పళ్ళు పటపటా నూరాడు. ఓసి శ్మశానకాళి, స్వీకరించిన కాస్త రుధిరానికే రుణం కరుణ రూపాన చూపావా? చూస్తాను నిన్ను నువ్వెలా కాచుకుంటావు. ఈ గురురాజప్ప శక్తిని 3 కళ్లతో చూద్దువు గాని, కళ్ళు తెరువు. అగ్గిపిడుగుల ఖంగున మోగింది గురురాజప్ప కంఠం. ఓసి పంథకి, ఇప్పటికీ ఆ పిల్ల చేష్టలతో నువ్వు తప్పించుకొని ఉండవచ్చు. నా పత్ని సుభద్ర వలన ప్రస్తుతం దక్కించుకున్న మీ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని దేశాంతరాలు పోయి జీవించండి. నీ ప్రాణములు, నీ పతి ప్రాణములు ఈ గురురాజప్ప పెట్టిన భిక్ష అని లోకానికి చాటుకుంటూ బ్రతకండి. కాదని మరల తలెత్తినావా ఈ లోకానికి నీకదే తుదిగడియ అని దారుణంగా బెదిరిస్తూ ఆ ప్రదేశం నుంచి అదృశ్యమైపోయాడు తాంత్రిక సార్వభౌముడు గురురాజప్ప. తేలికపడ్డ మనస్సుతో తాను భర్తను అనుసరించింది గురుపత్ని సుభద్ర. అక్కడ కెనడాలో మ్యాజిక్ మిర్రర్లోంచి అంతటినీ కళ్ళారా చూసిన బాబ్ స్టీఫెన్లు బిగుసుకుపోయారు. ఓ మై గాడ్, ఇన్క్రెడిబుల్! 2 గొంతులు పొడారిపోయాయి. బాబ్, లెట్స్ గో, మనం గురువుగారిని పిలవాలి. దిగ్గున లేచి ప్రయోగానికి ఉపక్రమించాడు స్టీఫెన్. ఎక్కడో ఉన్న గురువుని ఆహ్వానించబోతున్నాడు. ఇంతకీ అతని గురువెవరు, ఎక్కడున్నాడు? గురురాజప్ప శక్తిని ప్రత్యక్షంగా చూసిన ఆ 2 సాధకులకి అర్థమైంది భారతీయ మంత్రతంత్ర మర్మశాస్త్ర వైశిష్ట్యాలు. ఆసక్తికరమైన ముగింపుకి ముందు ఘట్టాలకు చేరుకుంటోంది ఈ పూర్వజన్మ పునర్జన్మల కథ. మరి మనం కూడా వెనకాల పరిగెత్తవలసిందే. సరిగ్గా అదే సమయానికి అడవిలోని గెస్ట్ హౌస్లో రాత్రి 2 గంటలు అవుతుండగా టక్కున మెలకు వచ్చింది జయరాజ్కి. తల తిప్పి చూశాడు. విద్య మంచం ఖాళీగా వెక్కిరించింది. నిద్రమత్తు వదిలిపోయింది. తల బలంగా విదిలించి చూశాడు. బాత్రూంకి వెళ్ళిందేమోలే అనుకున్నాడు. కుర్చీలో నిద్రపోతున్న జయంతను చూసి గాఢంగా నిట్టూర్చి ఒక దుప్పటి తీసి కప్పాడు. ఆ స్పర్శకు మేలుకుంది జయ. డాడీ ఆనందంగా పలకరించింది. పడుకో బేబీ, మంచం మీద పడుకో, ఇలా కుర్చీలో ఎందుకు అనునాయంగా అన్నాడు జయరాజ్. విద్య ఎక్కడుంది డాడీ అడిగింది జయ. బాత్రూంకి వెళ్ళినట్టుంది పొడిగా అన్నాడు. అతనికి అంత ఇన్వాల్వ్మెంట్స్ నచ్చవు. ఓహో అని, నువ్వు ఇంకా పడుకోలేదా డాడీ అడిగింది. నేను ఇప్పుడే లేచాను బేబీ అని ఊరుకున్నాడు. ఈ మధ్య జయతో ఏం మాట్లాడితే ఏం చిక్కో అని వీలైనంత వరకు మాటలు తగ్గించేశాడు. లేచి కిటికీ దగ్గర నిలబడి సిగరెట్ వెలిగించాడు. గుండె నిండుగా గాలి పీల్చి వదిలాడు. వెచ్చగా హాయిగా అనిపించింది. ఇంకా విద్య రాకపోవడం ఏంటి? లోలోన అదే ఆలోచిస్తున్నాడు. మనసులో ఏదో కీడి శంకించింది. వీళ్ల మాటలకు మధు కూడా లేచి కూర్చున్నాడు. విద్య కోసం అతను చూస్తున్నాడు. 1/2 గంట గడిచింది. విద్య రాకపోవడంతో భయంకరమైన డౌట్ తలెత్తింది జయరాజ్కి. మధులాగే కొంపదీసి విద్యకు కూడా ఆ పైన ఆలోచించాలంటే భయం వేసింది అతనికి. ఎంత బిజినెస్ టైకూన్ కూడా గెస్ట్ హౌస్లో పరిణామాలకి అదిరిపోతున్నాడు. డాడీ ఇంకా విద్య రాలేదే? జయ ప్రశ్నకు నిస్సహాయంగా చూశాడు. సార్, నేను చూసేస్తాను. మధు దిగ్గున లేచి వరండాలోకి వెళ్ళాడు. జయంత మొహం భయంతో పాలిపోయింది. డాడీ, విద్యకేం కాలేదు కదా? బేలగా అడుగుతున్న కూతురి వంక జాలిగా చూశాడు. హోప్ సో అన్నాడంతే. లేదంకుల్, విద్య బాత్రూంలో లేదు హడావిడిగా మధు చెప్పాడు. 2:30 టైంలో గెస్ట్ హౌస్ కలవరంగా మేలుకుంది. అంతా లైట్లు వేశారు. ఎనిసీను, మారప్ప, జయరాజ్, మిథున్ తలోవైపు వెతకడం మొదలుపెట్టారు. పెద్దగా పిలుస్తూ అరుస్తూ విద్య కోసం నలచిరగలా గాలించసాగారు. అర్ధరాత్రి వేళ జ్వరంతో పడున్న అమ్మాయి అన్ని వైపులా తాళాలు వేసి ఉన్న బిల్డింగ్లోంచి ఎలా మాయమైంది? ఎక్కడికి పోతుంది? ఈ మిస్టీరియస్ ప్లేస్లో ఏదైనా జరగవచ్చు. జయరాజ్తో సహా అందరి మనసుల్లోనూ ఉన్న భావం అదే. కాకపోతే ఎవ్వరూ బయటికి ఏమీ అనడం లేదు. ఆ అరగంట సేపు అంగుళం గాలించారు. ఫలితం లేకపోయింది. ముందుగా మతిపోయింది జయరాజ్కి. వాళ్ళ తల్లిదండ్రులకి తానేమని చెప్తాడు? అసలు ఆ పిల్ల ఎటుపోయింది? ఎటైనా ఎలా సాధ్యం? దేవుడంటే జయరాజ్కి భక్తి లేదు, అలా అని నాస్తికుడు కాదు.
చేతి నిండా డబ్బు, ఒంటి నిండా శక్తి, జీవితం సాఫీగా కనిపిస్తున్నంత వరకు ఏ మనిషికి దేవుడితో అవసరం ఉండదు. కానీ డబ్బులు దాచుకుని, ఖర్చులు మిగుల్చుకుని కొన్న దీపావళి సామాను ఆ పిల్లాడికి చాలా అపురూపమైంది. కానీ అదే పిల్లాడికి అడగకుండానే ఇంట్లో అన్నీ రెడీగా అందిపోతుంటే దేన్ని విలువగా చూడటం, తప్పించడం వాడికి తెలియదు. జయరాజ్ లాంటి వ్యక్తికి తనది అనుకుంటే తప్ప తపన తెలియదు. విద్య మరో తల్లి బిడ్డ. ఆమె సర్వీసెస్ చేస్తే కాదనకుండా తీసుకుంటాడు. కానీ ఇప్పుడు అతని మైండ్ ఆమె కోసం ఆరాట పడిపోదు. పైగా జయ ఎదురుగానే ఉంది కూడా. ఇక అతనికి ఎవరూ అవసరం లేదు. కానీ జయరాజ్ విసుగంతా రేపు జవాబుదారీ తనే గనక. తన ఆన్సర్ చెప్పక్కర్లేదు అంటే విద్య ఏమైపోయినా అతనికి అనవసరం. దట్ ఈస్ జయరాజ్. డాడీ, విద్యకేం కాదుగా. ఏడ్చి ఏడ్చి కళ్ళు పీక్కుపోతున్నాయి. జయంత్ ప్రశ్నకు విసుగు తన్నుకొచ్చేసింది. అణుచుకొని, డోంట్ వరీ బేబీ, వెతుకుతున్నారుగా, చూద్దాం అన్నాడు జయరాజ్. అసంతృప్తిగా తండ్రి వెంక చూస్తూ గోల్డ్ కొరుక్కుంటూ మౌనంగా ఉండిపోయింది జయంత. వెతికి వెతికి అందరూ ఒక్క దగ్గర చేరుకున్నారు. మధు చాలా షాక్లో ఉన్నాడు. మధు, ఇప్పుడు ఏమిటి చేయడం? డాక్టర్ మిథున్ ఆదుర్దాగా అన్నాడు. మధుకి అంతా ఫజిలింగ్గా ఉంది. ఏమైపోయినట్టు? విద్య, ఎక్కడున్నావు? నీకేమైంది? తలంతా నొప్పిగా అనిపించింది. అదే సమయానికి గ్రిల్ డోర్స్కి అవతల గెస్ట్ హౌస్ వెనక వైపు చెండముఖని చూసి కళ్ళు తిరిగి పడిపోయిన విద్యకు మెలకు వచ్చింది. తను ఎక్కడుంది? గుర్తు చేసుకుంది. నిద్రపోతున్న తనని ఎవరో పిలుస్తున్నారు. మెలకు వచ్చింది. అలా నడుచుకుంటూ వచ్చేసింది. వెనక గ్రిల్స్, గెస్ట్ హౌస్. అసలు తను వెనక్కి ఎలా వచ్చింది? వెనకున్న గ్రిల్స్ దగ్గర అప్పుడేమైంది? ఎవరో ఉన్నారు. తనకెవరో కనపడ్డారు. ఎవరిది? ఆమె మెదడు వేగంగా ఆలోచిస్తోంది. మెల్లగా లేచి కూర్చుంది. ఆ కటిక చీకట్లో ఏమీ కనిపించలేదు. కళ్ళు నలుముకుని చూసింది. లాభం లేదు. కటిక చీకటి తప్ప ఏమీ కనిపించటం లేదు. ఎదురుగా గుబురు చెట్లు, వర్షానికి తడిసిన మట్టి నేల, మెత్తటి బురద నేల, కీచురాళ్ల రొదలు భయం గొలుపుతున్నాయి. అప్రయత్నంగా గుండెల మీద చెయ్యేసుకుంది విద్య. క్రమంగా కళ్ళు చీకటికి అలవాటు పడ్డాయి. చీకటి కాన్వాస్ మీద చెట్ల బొమ్మల్లా చీకట్లో కలిసిపోయిన చెట్లు, గజిబిజిగా ముళ్ల పొదలు. వెనక్కి తిరిగి చూస్తే చీకట్లో రాకాసిలాగా గెస్ట్ హౌస్. మెల్లిగా లేచి వెళ్ళి గ్రిల్స్ పట్టుకుని దగ్గరగా మొహం పెట్టి చూసింది. కళ్ళు పొడుచుకున్నా కనబడని చీకట్లో ఆమె చేతులకి చల్లగా తగిలాయి ఇనప గొలుసులు. 4 అంగుళాల వ్యాసార్థం ఉన్న తాళం. బూజులు, దుమ్ము, ధూళితో నిండి బిగించబడి ఉంది. విద్య ముక్కు చీదరగా అనిపించి తుమ్ములు వచ్చేసాయి. అసలే ఆ పిల్లకి డస్ట్ ఎలర్జీ. దానివల్ల ముక్కు ఊడిపోయి వచ్చేలా తుమ్ములు. కాసేపటికి నెమ్మదించుకుంది. మెల్లగా తేరుకున్న విద్య గ్రిల్ డోర్ బాధసాగింది. ఒక్కొక్కరిని పేరున పిలుస్తూ ఉన్న శక్తి అంతా ఉపయోగించి గట్టిగా అరవసాగింది. పూర్వజన్మతో ఏ సంబంధం అసలు ఉండకూడని ఆ అమ్మాయి ఆ జన్మలోని తన తండ్రికి శత్రువైన ఒక మాయావికి ఈ జన్మలో శత్రువుగా మారిపోయింది. విధి విచిత్రం అనడానికి ఇంతకన్నా ఇంకేం కావాలి? చండముఖి అప్పటికి బెదిరించి వెళ్ళినా ఇక మీదట విద్యని ఎలాంటి యాతనలకు గురి చేస్తాడో, ఏం చేయనున్నాడో తెలియదు. టైం ఎంత అయిందో అనుకుంది. అసలు తను ఈ చోటికి ఎలా వచ్చింది? గెస్ట్ హౌస్ బయటికి ఎలా వచ్చింది? ప్రొఫెసర్ ఆనందరావు గారు చెప్పినట్టుగా ఏ జంతువులో తననిప్పుడు అటాక్ చేయవు కదా? ఆ ఆలోచనకి అప్రయత్నంగా గుండె జలధరించింది. చెన్నకేశవ రక్షించు. తనలో వచ్చిన దేవుడి పేరుకి తనే ఆశ్చర్యపోయింది. ఆ దేవుడెవరు? శక్తి కొద్దీ గ్రిల్స్ పట్టుకుని ఊపుతూ అరవసాగింది. ఆమె హడావిడి గెస్ట్ హౌస్లో తలో పక్క మళ్ళీ వెళ్ళి వెతుకుతున్న మారప్ప చెవిన పడింది. అరే సీను, ఏదో పిలుపు, ఎవరితో గొంతు నీకు వినబడిందా? ఆదుర్దాగా అడిగాడు. సీను చెవులకు కూడా సోకింది పిలుపు. అవును మారప్ప, మన విద్యా మేడమ్స్ గొంతు. పద చూద్దాం. టార్చ్ ఆ వైపుకు ఫోకస్ చేస్తూ అన్నాడు ఎన్నిసేను. అమ్మో, అటువైపు చస్తే రాను. ఆ తలుపులు తెరవడం అంటే కోరు చావును కొని తెచ్చుకోవడమే భయంగా అన్నాడు మారప్ప. అసలే అడవి, అందులోనూ దెయ్యాలు. నీ భయంతో అందరినీ భయపెట్టుకు. ఆ తలుపుల వెనక ఏముంది? అంతా మన గెస్ట్ హౌసే కదా. ఆ వెనక ఎనపడోర్లు ఉంటాయి. వెళ్ళి చూద్దాం పద అన్నాడు ఎన్నిసేను. నాయన, కుర్రోడివి, ఉడుకు రక్తం. ఆ వేడి తీరే ఇంత. వెళ్తే నువ్వు వెళ్ళు, నేను రాను. కానీ ఒక్క మాట మాత్రం విను. ఆ తలుపులు గొలుసులేసి తాళాలు వేసేసాం. దాదాపు 6 ఏళ్ళయింది. తాళాలు కూడా గుమాస్తా బీరువాలో ఎక్కడో పెట్టాం, గుర్తులేదు. అయినా వీళ్ళు ఏ ముహూర్తాన్ని వచ్చారో కానీ అది మొదలు వాళ్ళకి తెప్పలే, మనకి తెప్పలే. ఒకంత విసుగు, నిరసన కలగలుపుగా అన్నాడు మారప్ప. అదేం మాట మారప్ప? వాళ్ళు సిటీ మనుషులు. ఈ అడవికి పిల్లల్ని వేసుకొచ్చారంటే ఎవరిని చూసి? మాన్ని చూసి. వాళ్ళ టైం బాగోకి ఇలాగైతే అలా అంటావేంటి? ఇంతేనా? జీవితం ఎవరిని ఎప్పుడు ఎంటపడి తనుముతుందో ఎవరు చెప్పగలరు? నువ్వు రాకులే, నేను వెళ్తా దృఢ నిర్ణయంతో అన్నాడు ఎన్నిసేను. మరోసారి భయవిహ్వలంగా వినిపించింది విద్య గొంతు. జయ, మధు పిలుస్తూనే ఉంది. మారప్ప, సీను, దడదడా గ్రిల్స్ శబ్దం దూరం నుంచి వినబడ్డాయి. అది మన విద్య మేడం గొంతే. ఒక్కసారిగా అటుకేసి పరిగెత్తాడు ఎన్నిసేను. ఎంతమంది నాగరికులకి ఉంటుంది ఆ గుణం?
చేసేది లేక తను వెంట పరిగెత్తాడు మారప్ప. ఆ వెనకే మిథున్, వాళ్ల వెనక కాళ్ల చప్పుడుకి మిగిలిన జయరాజ్ కూడా అటువైపు రాసాగాడు. ఈలోగా చిట్ట చీకట్లో విద్య హెల్ప్లెస్గా అరుస్తోంది. ఆమెకప్పుడు ఏమీ గుర్తురాలేదు, ఏ విషయం గుర్తురాలేదు. ఆడపిల్లకి సహజమైన భయంతో కేకలు పెడుతోంది. గ్రిల్ డోర్స్ వరకు వచ్చిన వారంతా నిర్ఘాంతపోయారు. 10 అడుగుల ఎత్తున ఇనప గ్రిల్స్, గొలుసులు లాగి తాళాలు వేసి ఉండగా గెస్ట్ హౌస్లోంచి ఒంటరి ఆడపిల్ల వాటికి అవతలికి ఎలా వెళ్ళగలిగింది? అది అర్ధరాత్రి. విద్య, విద్య, మేడం అందరూ ఒకేసారి పిలిచేసరికి నిస్త్రాణ, షాక్ కలగలిసి ఉన్న విద్య స్పృహ తప్పి పడిపోయింది. ఆశ్చర్యం దాచుకోవడానికి కూడా అవకాశం లేదు ఎవ్వరికి. ఆ రాత్రి వేళ ఆమె బయటికి ఎలా వెళ్ళింది? అందరి మెదళ్ళని తెలుస్తున్న ప్రశ్న అదొక్కటే. మారప్ప, తాళాలు ఎక్కడున్నాయి? డాక్టర్ మిథున్ ఆత్రంగా అడిగాడు. త్వరగా తేవాల్సిన, అవతల విద్య ఫెయింట్ అయిపోయింది. అర్ధరాత్రి, అది ప్రమాదం కూడా. కారణాలన్నీ తర్వాత చూద్దాం. క్విక్. మధు డోర్లను పరిశీలిస్తూ అన్నాడు. ఇప్పుడు దొరకవు సార్, ఆ తాళాలు వేసి 5-6 ఏళ్ళు అయింది. పైగా ఆఫీసులోని పాత బీరువాలో వెతకాలి, ఎక్కడున్నాయో నసిగాడు మారప్ప. అతనికి ఆ పరిస్థితి చిరాగ్గా ఉంది. అయితే చుట్టూ తిరిగి వెళ్దాం పదండి అన్నాడు మధు. మధుబాబు, నీకేం మతిపోయిందా? బిల్డింగ్ వెనక్కి వెళ్లే దారి వేరే ఉంది కానీ వెళ్ళలేం. చాలా దట్టమైన పొదలున్నాయి. ఇంత చీకట్లో వెళ్ళడం ప్రమాదం, పాములుంటాయి మెల్లిగా అన్నాడు మారప్ప. మారప్ప కేసు వింతగా చూశాడు మధు. అవతల ప్రాణం ఆపదలో ఉంటే ఇలా అంటాడేంటి? పైగా పడున్నది ఆడపిల్లన్న బాధ్యత లేకుండా. సరే సీను, నువ్వు రాగలవా? నువ్వు టార్చ్ చూపించు, నేను విద్యను తీసుకొస్తాను వెళ్ళడానికి ఉద్యుక్తులవుతూ అన్నాడు మధు. ఎన్నిసీను వెంటనే స్పందిస్తూ, పదండి సార్, అలా ఎలా వదిలేస్తాం? మారప్ప చేతిలో టార్చ్ లైట్ తీసుకుని సిద్ధమైపోయాడు. ఆగండి ఆగండి, నేను వస్తాను. డాక్టర్ మిథున్ కూడా రెడీ అయ్యాడు. అప్పుడు తాపీగా అన్నాడు జయరాజ్. ఆగండి, నా గార్డ్స్ వెళ్ళి తీసుకొస్తారు, నో వరీస్ అన్నాడు. లోపల ఆశ్చర్యపోయినా పైకి ఎవరూ అనలేదు. జయరాజ్ కనసైగతో 4 స్క్వాడ్ మనుషులు గెస్ట్ హౌస్ ఎంట్రన్స్ దగ్గర పొజిషన్లో నిలబడ్డారు. తాళం తీయడానికి మారప్ప వెళ్ళాడు. విద్య కనపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు టైం సరిగ్గా 3 అయ్యింది. ఇంకా ఉంది.